హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసేసి ఫస్ట్ దొండకాయలతో స్టార్ట్ చేసేస్తున్నానండి. హార్వెస్టింగు కొంచెం చాలా రోజులైంది కదా హార్వెస్టింగ్ పెట్టి. ఈరోజు హార్వెస్టింగ్లో ఫస్ట్ స్టార్టింగు దొండకాయలతోనే స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇగోండి, ఎటు చూసినా దొండకాయలే. ఈరోజు చూడండి, ఇగోండి సైజు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇగోండి ఇంకా అట్ట వస్తానండి. ఇగోండి చూడండి, ఆకుల్లో ఇవి మెయిన్. దొండకాయ మనం హార్వెస్టింగ్ చేసుకునేటప్పుడు అండి చేసుకోవాల్సింది ఏంటంటే, ఉదయాన్నే మరీ ఎండ టైంలో కనిపించవండి. కొంచెం మనం చేసుకునేటప్పుడు ఉదయాన్నే చేసుకోండి. ఈ దొండకాయలు అనేది ఉదయం పూట ఎక్కువ కనిపిస్తాయి. ఎండ టైంలో అయితే మనకి దొండకాయలు అనేటివి చాలా తక్కువ కనిపిస్తాయి అండి. ఎండకైందంటే కనపడవు. చెప్పాను కదా, ఆకులు అలాంటివి ఎప్పటికప్పుడు తీసేస్తాను. నాకు టైం లేక నేను తీసేయలేదు. ఎప్పుడు ఇంకా 2-3 రోజుల్లో స్టార్ట్ చేయాలండి. మొత్తం గడ్డి పీకేసి మళ్ళీ కంపోస్ట్లో ఇస్తే మళ్ళీ మనకి ఇగోండి ఆకులు అసలు కనిపిస్తున్నాయా? ఇగో చూడండి, టెర్రస్ పైన మన చేతులతో మనం పండించుకుంటున్నాం కదా, చూడండి. ఇగోండి ఇంక ఇటు వచ్చేసి చిక్కుళ్ళు ఉండేయండి. చిక్కుళ్ళు హార్వెస్టింగ్ చేస్తున్నాను. ఇగోండి ఇవి చూడండి, అసలు నేను తీసేద్దాం అనుకునే తలికి మళ్ళీ మనం ఏయో లిక్విడ్ ఇవ్వడంతో మళ్ళీ ఇగులు పెట్టుకోవడం, మళ్ళీ పచ్చగా వచ్చేస్తుంది అండి. ఇంక తీసేద్దాంలే, ఇంకెందుకు రావేమో అని నేను అనుకుంటాను. కానీ అవి మాత్రం మనకి మళ్ళీ ఎప్పుట్లాగే చూడండి చూడండి ఏడవది ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయండి. తీయడానికి మళ్ళీ ప్రాణం అప్పక చూడండి అసలు ఎంత బాగా వస్తుంది. ఇగోండి చూడండి వంకాయలు. ఇగోండి చూడండి ఇగోండి ఇంకా టమాటాలు ఉన్నాయి. టమాటాలు కూడా తీసేస్తానండి. ఇంకా మొత్తం టమాటా మొక్కలు కూడా అయిపోయాయి. ఇంకా తీసేస్తానండి టమాటాలు. ఇగోండి టమాటాలు కోసేసాను. ఇంక ఇటు వస్తే బెండకాయలు ఉండేయండి. ఇగోండి బెండకాయ ఒకటే ఉంది. బెండకాయలు ఈ మధ్య కోసేసాలండి. బెండకాయలు లేవు. ఇంకా ఇటు పోదాం. ఇంకా ఆకుకూరలు ఉండయి. ఆకుకూరలు మొత్తం కోసేస్తానండి. చూడండి అసలు ఎంతంత పెరిగిందో. ఇంత దూరం రానియకుండా చిన్నప్పుడే కట్ చేసేసిండి. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకుంటే ఈ మనం హార్వెస్టింగ్ చేసేటప్పుడు కూడా పిచ్చి మొక్కలు తీయడానికి ట్రై చేయండి. పిచ్చి అసలు ఉంచబాకండి. మనము ఒక 2 డేస్ అండి పట్టించుకోకుండా గార్డెన్లోకి రాకుండా ఉంటే, ఇదిగో చూడండి ఈ ఆకుకూర చాలా మందికి తెలుసు కదా, ఇది చాలా మంచిదండి. మనం హార్వెస్టింగ్ చేసుకునేటప్పుడే మనం వస్తాం కదండి మిద్దెపైకి. పైకి వచ్చినప్పుడు ఉదయం సాయంత్రం 1 గంట మనం పట్టించుకోకుండా ఒక 2 డేస్ కానీ వదిలేసామనుకోండి, చూడండి అసలు ఎంతగా తయారైపోతుందో. పిచ్చి గెట్లే ఎక్కువ వచ్చేస్తాయండి. ఇగోండి ఇటు వచ్చారనుకోండి, చూడండి అసలు ఎంత హెల్దీగా వస్తుందో చూడండి. ఇంకిట్టు జాంకాయలు ఉండేయండి. ఇదిగోండి ఈరోజు అసలు జాంకాయ చూసారు కదా. ఇదిగోండి అంజీరా ఉంది. అంజీరాలు ఇంకా 2 డేస్కి వస్తాయిలేండి. ఇంకా ఈరోజు చేయను. ఇదిగోండి జాంకాయలు కోసేస్తున్నానండి. చూడండి అసలు ఇంత పెద్ద సైజు వచ్చాయంటే, నేను చెప్తుంటాను కదా ఎప్పుడు కూడాను. చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో మొక్కలు కూడాను. ఇగోండి చనిపోయిన మొక్కలు కూడా మనం చూడండి అసలు ఇంకా తీసేద్దాం అనుకునే టయానికి కూడా మళ్ళీ ఇలా వస్తాయండి. చూడండి బీరకాయలు, ఇదంతా బీర తీగలండి. ఎట్లా అంటే అటు ఇంకా బీరకాయలు చూడండి. ఇగోండి బెండ మొక్కలు పెట్టాను. ఇగోండి ఇవి వచ్చేసి చూసారు కదా, ఒక 2 ఉన్నాయండి. ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయండి, హార్వెస్టింగ్ చేస్తాను. ఇగోండి బొరువుకంతా ఇలా పడిపోయాయండి పచ్చిమిరపకాయలు. అసలు లెక్కలేనండి, కోస్తుంటానండి ఎప్పటికప్పుడు. పచ్చిమిరపకాయలు అయితే ఉంచనండి, ఎప్పుడు కోసేస్తుంటాను. నాకు ఎప్పుడు అవసరం అయితే, మీకు ఈరోజు వీడియో కోసం నేను ఒక 2 డేస్ ముందే కోసాను. ఈరోజు మళ్ళీ కోస్తున్నానండి. చూడండి ఇగోండి నేను ఒక 2 డేస్ ముందే కోసాను ఆల్రెడీ పచ్చిమిరపకాయలకి. ఇగో చూడండి ఎక్కువ ఏమి ఇస్తే కంపోస్టులు కాయలు అనేటివి వస్తాయో
చెప్పాను కదండి ఏం చేస్తే పోషకాలు. ఎండాకాలం కూడా మనము పచ్చిమిరపకాయలు ఇంత బాగా కాయించుకోవచ్చు అని కూడా చెప్పాను. ఈజీ మెయింటైన్ అండి టెర్రస్ గార్డెన్ మీద పచ్చిమిరపకాయలు పెంచుకోవడం కూడాను. కాకపోతే కంపోస్ట్లు కొంచెం మనం పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా కొంచెం చూసుకొని చిన్న కుంపట్లో కూడా పండించుకోవచ్చండి. నేను చిన్న దాంట్లో చూడండి ఇగోండి ఎట్ట కాస్తాయనండి పచ్చిమిరపకాయలు. ఇవి అయిపోగానే నేను కటింగ్ చేసేస్తాను. మళ్ళీ ఎప్పుడు యథాపదిగా ఇంకా మనకి ఎండాకాలం అంతా పచ్చిమిరపకాయలు రేట్ ఎక్కువ ఉంటాయి కదా, ఎండలకు అసలు దొరకవు కదా పచ్చిమిరపకాయలు. ఇగోండి ఇంకా కట్ చేసేస్తున్నానండి. అసలు చెట్టుకి చూడండి అసలు ఎన్ని కాయలు ఉంటాయో. ఒక్క చెట్టు అయినా కూడా ఒక 2 ప్లేస్ లేని వాళ్ళు ఒక 2-3 పెట్టుకోండి చాలు, ఎక్కువ పెట్టుకోని అవసరం లేదండి. ప్లేస్ ఉండేవాళ్ళు లేని వాళ్ళు ఇలా ప్లేస్ ఉంటే ఒక 4-5 చెట్లు పెట్టుకున్నాం అనుకోండి చాలు. డైలీ అసలు మనం ఇంకా మార్కెట్ నుంచి తెచ్చుకోని అవసరం కూడా లేదు. ఇగోండి ఇంక ఈరోజు అన్నీ కోసేస్తాను. కోస్తేనే కదండి మళ్ళీ మనకి పక్కన మళ్ళీ పూతలు రావాలి కదా. కొంచెం మళ్ళీ కట్ చేసేసాక కంపోస్ట్లు ఏమన్నా ఇస్తే వర్మీ కంపోస్ట్ కానివ్వండి, లేదన్నా ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది చేసుకొని ఇచ్చామనుకోండి మళ్ళీ ఎప్పటిలాగా పచ్చిమిరపకాయలు రెడీ అవుతాయండి. ఎండాకాలం అంతా మనం పచ్చిమిరపకాయలు ఈజీగా పెంచుకోవచ్చండి. చూడండి ఎండలకు కూడా వచ్చేసి పూలన్నీ హార్వెస్టింగ్ చేసి చూపిస్తానని చెప్పాను కదా. ఎన్ని పూలు పోస్తాయో అసలు ఒక గిన్నె నిండా ఉంటాయండి. మీకు ప్లాస్టిక్ డబ్బాలో వేసి చూపిస్తాను. ఇవి ఇంకిట్టే స్టోర్ చేసేసుకుంటానండి నేను. ఇంకా ఈరోజు కోసేస్తాను కాబట్టి. ఇగోండి కొయ్యడానికి కూడా ఒక్కో తడవ మనసుకు రాదు. ఇవి ఇంకా అట్లాగే ఉంచిన పూలు కోస్తేనే కదా మళ్ళీ మనం కట్ చేయాలి పూలు అనేటివి. ఇవ్వండి చూడండి అసలుకి ఎంత బాగా వస్తున్నాయో. ఇగోండి ఇవి కూడా ఇంకన్నీ కోసేస్తానండి. కొంచెం ఒక 2 డేస్కి ఒక తడ కోస్తాను. ఇంకా కింద రాలిపోవాల్సిందే కదా, వద్దాగా ఇగోండి కింద రాలిపోతాయి అన్నీ. ఇంకా అలా రాలిపోయేదానికన్నా దేవుడికైనా పెట్టొచ్చని కోస్తుంటాను. ఇవి కోసి ఒక దండగట్టి మాలగా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి కదా. ఇగోండి అయితే ఓపికగా కోసుకోవాలండి. పూలన్నీ మనకి ఓపిక ఉండి చేసుకోవాలి. ప్రతిదీ ఓపికతో చేసుకోవాలండి. ఏదైనా ఓపిక ఉండాలి. మనం చెట్లు పెట్టాక పూలు రాలేదని కాదు, ఆ పూల కోసం కూడా మనం కేరింగ్ తీసుకోవాలి. వాటికి మనం ఇచ్చేదాన్ని బట్టే కదండి. మనం కోస్తుంటే ఏమి కుండబట్టి వాటర్ ఇస్తే సరిపోదు, దానికి తగ్గట్టు కేర్ తీసుకోవాలి. వర్షాకాలం వచ్చేతలకి మంచిగా మెయిన్ ఆగస్ట్ నెలలో కానీ కటింగ్ చేసేసుకున్నారనుకోండి, అట్లా కట్ చేసేసుకుంటే మళ్ళీ వర్షాలు పడితే మంచిగా చిగురులు వస్తాయి. మనకి సమ్మర్కి అంతా బాగా రెడీ అవుతాయండి. మనం మెయిన్ కట్ చేసి ఆగస్టు, డిసెంబర్లో, ఆగస్ట్ సెప్టెంబర్లో కట్ చేసేసుకోవాలి. కటింగ్ చేసేసి పెట్టామనుకోండి వర్షాకాలం మంచిగా చిగురులు రావడం. మళ్ళీ మనకి ఈ ఎండాకాలం పూలు అనేది మెయిన్ చేసుకోవాల్సిన ఆ టైంలో చేసుకుంటే బాగా చిగురులు వానలకి మంచిగా వస్తాయండి. నేను కటింగ్ చేసేస్తాను. కటింగ్ చేస్తేనే ఇగోండి ఇప్పుడు పూలు చూడండి అన్ని కొమ్మలు వచ్చాయి. ఇగోండి చూడండి అన్నీ కోసేస్తా. శంకు పూలు కూడా రోజు పొద్దున్నే కొంచెం వీడియో లేట్గా తీయడం, ఎండ టైంలో తీయడంలో కొంచెం ఎండ అనిపిస్తుంది. కలర్ షేడింగ్ కూడా కొంచెం తగ్గద్దు కదా. ఉదయం అయితే వీడియో తీసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. ఇగోండి ఇగో చూడండి ఇవి అసలు ఎంత బాగా వచ్చాయో కస్తూరి పూలు. ఎటు చూసినా పూలు ఉంటాయండి మన టెర్రస్ గార్డెన్లో. కూరగాయలతో పాటు పూలు కూడా పెట్టుకుంటానండి. కంపల్సరీగా ఉండాలి టెర్రస్ గార్డెన్ మీద, పూలు కూడా ఉండాలండి. ఇవ్వండి ఇవ్వండి చూడండి అసలు గుత్తులు గుత్తులుగా. ఇగోండి జాజులు కూడా ఉన్నాయి. ఇవి కూడా కోసేస్తాను. నైట్ అట్లాగే ఉంచేస్తానండి. ఎందుకంటే ఒక్కో రోజు సాయంత్రం పూట వస్తే కోస్తాను కొంచెం, లేదంటే ఒక్కో టైం ఇలాగే వదిలేస్తుంటాను. ఇగోండి మళ్ళీ మొగ్గలు ఉన్నాయి, తగ్గాయండి. ఇంకా మళ్ళీ చెప్తున్నాను కదా నేను ఎలా కేర్ తీసుకుంటాను, ఆల్రెడీ చెప్పున్నాను పాత వీడియోల్లో. సంజాజులు ఎప్పుడూ పూయించుకోవచ్చండి. ఇవ్వండి మల్లెపూలు కూడా ఉన్నాయి, తగ్గాయండి. ఇంక మల్లెపూలు నేను ఇచ్చేటప్పుడు ఆల్రెడీ కోసున్నాను, ఆల్రెడీ చూపిస్తానండి ఎంత పూలు ఎంత బాగా హార్వెస్టింగ్ చేశానో. ఇవ్వండి ఇవాళ హార్వెస్టింగు. ఇగో చూశారు కదా, ఇగోండి ఆకుకూర కోసాను, దొండకాయలు, ఇగోండి తమ్మకాయలు, టమాటాలు, జాంకాయ అండి.
ఇగో వంకాయలు, బెండకాయ, చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు చూసారు కదా ఎంత హార్వెస్టింగ్ చేశాను ఈరోజు వీడియో మొత్తం. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.